హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి వేపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలైతే చూద్దామండి. ఆయుర్వేదంలో వేపాకును సర్వరోగ నివారణగా భావిస్తారండి. ఉదయాన్నే పరగడుపున కొన్ని వేపాకులు నమలటం వల్ల రక్తం శుద్ధి అవ్వటం, రోగనిరోధక శక్తి పెరగడం, మధుమేహం అదుపులో ఉండటం, అలాగే చర్మ సమస్యలు దూరం అవ్వటం వంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలైతే ఉన్నాయండి. అవైతే కొంచెం క్లుప్తంగా అయితే తెలుసుకుందాము. వేపాకు రక్తంలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. దీనివల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. పరగడుపున వేపాకులు తినటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయన్నమాట. అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు శరీరానికి బలాన్నిచ్చి సీజనల్ డిసీజెస్ రాకుండా కాపాడతాయన్నమాట. అట్లాగే మరొక యూజ్ కూడా చూద్దామండి. మొటిమలు, దద్దుర్లు మరియు చర్మ సంబంధిత సమస్యలను తగ్గించి ముఖానికి మెరుపును గూడా ఇస్తుందండి. అట్లాగే మరొక యూజ్ గూడా అండి. కడుపులోని నులిపురుగులను నాశనం చేసి గ్యాస్ మరియు అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. అట్లాగే మరొక యూజ్ గూడా చూద్దామండి. వేపాకులు నమలటం వల్ల చిగుళ్ళు బలపడతాయి. అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గుతుందనమాట. దీనికి సంబంధించిన గమనిక కూడా చూద్దామండి. మితంగా అంటే రోజుకి 4 గాని, 5 ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కడుపులో మంట లేదా ఇతర సమస్యలు రావచ్చనమాట. మీకు ఏమైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే గనక ఆయుర్వేద నిపుణుల సలహా మేరకే తీసుకోవడం మంచిదండి. అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు గూడా అండి. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.